వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మెస్సీని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే నేను పాల మీగడని స్టోర్ చేసి నెయ్యి తయారు చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి నెయ్యి అంటే వెంటనే గుర్తొచ్చేది స్వీట్స్ కదండి. చాలా మంది స్వీట్స్ ని చాలా ఇష్టపడుతుంటారు. మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు మనం హోమ్ మేడ్ నెయ్యిని యూస్ చేసుకొని స్వీట్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెయ్యి తయారు చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 బాక్సెస్లో పాల మేగడని స్టోర్ చేశానండి. ఈ పాల మేగడని స్టోర్ చేయడానికి నాకు 20 నుంచి 25 డేస్ పట్టిందండి. ఈ మేగడని ఫస్ట్ క్లీన్ చేసేసి దీంట్లోకి తీసేసుకున్నానండి. మనం ఎప్పుడైనా మేగడని నెయ్యి తయారు చేసుకునేటప్పుడు మందంగా ఉండే పాత్రను తీసుకొని నెయ్యిని కరిగించుకోవాలండి, లేకపోతే అంటుకుపోతుంది అడుగులో. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఈ మేగడని మనం కరిగించుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని నెయ్యిని తయారు చేసుకోవాలండి. అప్పుడే మనకి నెయ్యి మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నెయ్యి కరగడం స్టార్ట్ అయింది. పాలమీగడ కరగడం స్టార్ట్ అయ్యి నెయ్యి తయారవుతుందండి. ఆల్రెడీ 70% నెయ్యి అయితే మనకి ఇక్కడ తయారైపోయిందండి. ఎప్పుడైనా మనం నెయ్యి తయారు చేసుకునేటప్పుడు మనం గంటితోటి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగులో అంటుకోబోతుంది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందండి, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి, మనకైతే నెయ్యి తయారైపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి